అందరికీ నమస్తే. నేను మీ భాషాభాయ్. ఈరోజు మీ ముందుకి గచ్చిబౌలి రియల్ ఎస్టేట్ గురించి క్లుప్తంగా వివరించడానికి వచ్చాను. గచ్చిబౌలి అంటే మీకు తెలియనిదే ఉంది. అంతా ఐటీ పార్క్స్. సో పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులు. సో ఇటు పక్క చూస్తే మాదాపూర్, అటు పక్క చూస్తే జూబ్లీ హిల్స్, ఇటు పక్క చూస్తే రాయదుర్గం, అటు పక్క చూస్తే నానక్రామ్గూడ, ఇటు పక్క చూస్తే సేలింగపల్లి, ఒక పక్క చూస్తే మాదాపూర్, కొండాపూర్. ఈ మధ్యలో ఉన్నదే గచ్చిబౌలి. గచ్చిబౌలిలో ప్రప్రదంగా చాలా మంచి విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అవేంటంటే రోలింగ్ హిల్స్ కానివ్వండి, మీనాక్షి బాంబో కానివ్వండి, తర్వాత రిచ్మండ్ విల్లాస్ కానివ్వండి, తర్వాత ఓరియన్ విల్లాస్ కానివ్వండి. సో ఇట్లా చాలా మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. కాసాగాని కానివ్వండి, ఇట్లా మంచి మంచి విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా పెద్ద పెద్ద ఐటీ పార్క్స్ ఉన్నాయన్నమాట. మీనాక్షి ఐటీ పార్క్ కానివ్వండి, తర్వాత ఎన్ఎస్ఎల్ ఐటీ పార్క్ కానివ్వండి, డిఎల్ఎఫ్ ఐటీ పార్క్ కానివ్వండి, తర్వాత టీసీఎస్ ఐటీ పార్క్ కానివ్వండి, తర్వాత ఐఎస్బి కానివ్వండి, తర్వాత ఇటువైపు టీసీఎస్ కానివ్వండి, తర్వాత మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, విప్రో కానివ్వండి, ఇట్లా చాలా పెద్ద ఐటీ పార్క్స్ ఉండడం వల్ల జూబ్లీహిల్స్లో ఎప్పుడూ హాట్ టాపిక్గా రియల్ ఎస్టేట్ ఉంటుంది. సో ఇక్కడ రియల్ ఎస్టేట్లో కమర్షియల్ అయితే మీకు 3 లక్షల వరకు కూడా పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. 2 నుంచి 3 లక్షల వరకు. రెసిడెన్షియల్ అయితే మీకు 1 నుంచి 2 లక్షల వరకు కూడా ఉంటుంది అనమాట. ఎస్ఎఫ్టీ రేట్లు కూడా సేల్ కావాలంటే, కొనాలి అంటే మనం చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. కమర్షియల్ అయితే 20,000 వరకు కూడా 15 నుంచి 20,000 మధ్యలో ఉన్నది. సో రెసిడెన్షియల్ అయితే మీకు 10,000 నుంచి 15,000 మధ్యలో రెసిడెన్షియల్ నడుస్తుంది అనమాట. సో ఇక ప్రప్రథమంగా ఇక్కడ ఎంజిఎఫ్ గోల్డ్స్ కప్ కూడా ఇక్కడే ఉన్నది. సో బౌల్డర్ హిల్స్, దీంట్లో చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు. సో రఘురామకృష్ణరాజు గారు కానివ్వండి, అశ్విని దత్ గారు కానివ్వండి, చాలా పెద్ద పెద్ద హౌసెస్ దీంట్లో ఉంటాయి అన్నమాట. ఇది మన గచ్చిబౌలి రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషను. ఇంకా కావాలంటే, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా నా నెంబర్కి కాల్ చేయండి. మై నెంబర్ ఇస్ 9121953999. థ్యాంక్ యూ.